తప్పకుండా గురువుగారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది గురువుగారు? కన్యా రాశి ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారిని ఈ రాశి వారులకు ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు, అందుకే ధనాన్ని వెచ్చిస్తారు. అదేవిధంగా కంటికి కానీ గొంతుకు కానీ చెవికి సంబంధించినటువంటి రుగ్మతులు కొంచెం స్వల్పంగా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. శిరోబాధలు ఉంటాయి, పీడింపబడుతూ ఉంటాయి. వీరికి మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. ధనము విషయంలో సమత్వంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఈ వారం అన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. వీరు గణపతి ఆరాధన, దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే లేదా అష్టోత్తర శతనామాలతో అర్చనాదులు చేసుకున్నా సరే మంచి జరుగుతుంది. లేదా శక్తి ఉన్నటువంటి వారు దేవాలయంలో దుర్గా సూక్త పారాయణం కానివ్వండి, చండీ సప్తశతి పారాయణం కానీ చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. గురువుగారు, ఒక జనరల్ ప్రశ్న. అంటే ఈ రాసుల వారు కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమంది పరిహారాలు అవి చేస్తున్నారు. ఎవరైనా సరే నిత్య దీపారాధన చేస్తే చాలా వరకు సమస్యలు రావు అని చెప్తుంటారు. దాని గురించి ఏం చెప్తారు గురువుగారు? నిత్య దీపారాధన అనేది కామన్. ఒక దీపారాధన చేసి నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు నెల జీతం కావాలంటే రాదు. దీపారాధనే అంటే మనకొక మంచి థాట్స్ వస్తాయి. అంటే ఒక మంచి పని చేయటం వల్ల ఒక మంచి కలుగుతుంది. పాజిటివ్ అక్కడ చేసింది ఒక మంచి పనే కదా, ఒక దీపారాధనే చేసావు. దీపారాధన ఒక మంచి పని జరుగుతుంది, నీకు ఒక మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచన ఒకటే సరిపోదు కదా, చాలా విషయాలు ఉన్నాయి. ఉద్యోగం రావాలా, దానివల్ల ఉద్యోగం వచ్చింది, ఇంకా దాంట్లో జీతం నెల కాగానే జీతం ఇవ్వాలి, ఎలా వస్తుంది? దానికి ఏం చేయాలి? అందువలన ప్రతిదీ కూడా అన్నీ కూడా ఒకదానికే పరిష్కారం కాదు. ఒకటి చేసి నాకు 4 రకాలైన వాటిల్లో ఫలితాలను ఇవ్వాలి అంటే అది కుదరదు. ప్రతి దానిలో కష్టపడవలసిందే. కష్టం లేకుండా ఫలితము రాదు తప్పనిసరిగా ఎవరికైనా కానీ. అంటే రెమెడీ అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఏదో ఈ పూజ చేస్తే చెయ్యంగానే ఎగిరి అవతలకి గంతేసి మీ పని నెరవేరుతుందని ఉద్దేశం కాదు. అంటే మీలో ఉన్న బద్ధకాన్ని, కష్టాన్ని, అంటే సుఖపడటం అలవాటు పడి కష్టానికి ఓర్చుకోలేరు. చిన్న నొప్పి కలిగినా ఓర్చుకోలేరు. కాబట్టి ఆ నొప్పిని కూడా సుఖంగా అనుభవించేటటువంటి తత్వాన్ని కలిగి ఉండటమే రెమెడీ. ఇది కావాలి. కాబట్టి కష్టపడాల్సిందే. అంటే అందుకే ఆస్ట్రాలజీ మీన్స్ జస్ట్ గైడ్. అంటే అర్థమైంది, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళకూడదమ్మా, ఇటు వెళ్ళు, అటు బురద ఉంది, ఇటు రోడ్డు బాగలేదు, ఇటు వెళ్తే రోడ్డు బాగా ఉంది అని. ఇక్కడి నుంచే నడిచి నీ గమ్యానికి చేరుకునేది, వెళ్ళేది నువ్వే, కష్టపడేది నువ్వే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫలితాన్ని పొందేది నువ్వే. కానీ నేనేదో పూజ చేయటం చేత ఇక్కడి నుంచి డైరెక్ట్గా నువ్వు గమ్యం దగ్గరికి వెళ్ళలేవు. గైడ్ మరి అలాంటప్పుడు నేనే నడిచిపోయేదానికి ఇవన్నీ ఎందుకు అంటాం. ఎందుకు అంటే ముందు బురద లైన్లోకి వెళ్తావు, టైం వేస్ట్ అవుతుంది, రూట్ అటు కాదని తెలుసుకుంటావు, మళ్ళీ వెనక్కి వస్తావు, మళ్ళీ ఇంకో రూట్ వెళ్తావు, వెళ్ళగా ఆ రూట్లో కూడా నీకు గమ్యం కనబడదు, మళ్ళీ వస్తావు, తర్వాత ఇంకెవరినో అడుగుతావు ఎక్కడికి ఎటు వెళ్ళాలని, అలసిపోతావు, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. అందుకు గైడ్ కావాలి మనకి. అటువంటి గైడే ఆస్ట్రాలజీ మీన్స్ జస్ట్ గైడ్. ఇది ప్రధానం. అంతేగాని దీన్ని అతిగా చూసి అతిగా ఇంకేదో హోమం చేస్తే, ఇంకేదేదో హోమం చేయడం తప్పు కాదు, చేయటం మంచిదే. కానీ ప్రత్యేకించి ఈ హోమం చేయటం వల్ల నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళి డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళి ఉంటానంటాం అనేది తప్పు. అది నీ కష్టాలు తప్పిపోతాయి అంటాం తప్పు. అది కష్టాలని తప్పిపోవటం కోసం కష్టపడే తత్వాన్ని కలగజేయడమే ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది ప్రధానం. కష్టాన్ని కూడా సుఖంగా మార్చుకునేటటువంటి తత్వాన్ని కలిగి ఉండటం. తప్పకుండా గురుగారు, చక్కగా వివరించారు.